అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి రూపకర్తగా మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో రాజ్యాంగ గౌరవ ర్యాలీని బీజేపీ నాయకులు నిర్వహించారు. ముతుకూరు బస్టాండు నుంచి వీఆర్సీ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి వారు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గదర్శకాలు నేటి తరాలకి ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు, ప్రధాన కార్యదర్శి నరేష్, నవీన్, మింగా కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు అందరి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాజ్యాంగం నిర్మాణం ఏ విధంగా జరిగింది, రాజ్యాంగ నిర్మాణం వల్ల మన ప్రజలకందరికీ ఉపయోగాలు ఏమి ఉన్నాయని చెప్పే విషయం మీద కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దళిత ప్రాంతాల్లో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నామంటే రాజ్యాంగంలో నిర్మాణం ఉంది కాబట్టి మనం చేసుకోగలిగాము. అదేవిధంగా పాఠశాలలో అన్ని కులాలకు సంబంధించిన కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి విభేదాలు లేకుండా అందరం కూడా కలిసి ఒక ప్రాంతంలో పాఠశాలలో మనం చదువుకుంటామంటే కూడా ఇదంతా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మనకందరం కూడా సాకారం చేసుకోగలిగాం. ఈరోజు రాజకీయాల్లో పోటీ చేసేదానికి ఎవరైనా పోటీ చేయొచ్చనే నినాదం దానికోసం కూడా ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఏదైతే ధనికులు, పేదలు వీళ్ళని సమానం చేసేదానికోసమే రాజ్యాంగం నిర్మాణం చేయడం జరిగింది. ఏ కులాలకు కానీ ఏ మతాలకు కానీ సంబంధం లేదు, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన దేశంలో ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకొని 76 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈ రోజుకి కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నాం. రాజ్యాంగం మనం తయారు చేసేటప్పుడు అందరూ కూడా వివిధ దేశాలన్నీ కూడా మన సాయి చూడడం జరిగింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం నిలబడుతుందా, ఉంటుందా, జరుగుతుందా అని చెప్పి అందరూ కూడా ఆలోచించినప్పుడు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన రాజ్యాంగం మనం ఎప్పుడు కూడా రద్దు చేసుకునే పరిస్థితి లేదు. మన రాజ్యాంగాన్ని ఇప్పుడు మనతో కూడా విభజనలో పోయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు అనేక పర్యాయాలు రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగింది. కానీ భారతదేశం ఈ రోజు కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ముందుకు పోతుంది. దీనే మన రాజ్యాంగం యొక్క గొప్పదనం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏదైతే రాజ్యాంగం తయారు చేసే దాంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని, ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. కానీ ఈరోజు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా మనం అంబేద్కర్ గారిని తక్కువ చేసి చూస్తున్నామని చెప్పి అదేవిధంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పడం కానీ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని చెప్పడం కానీ ఎక్కడా కూడా జరగలేదు. దీనంతా కూడా గౌరవించాలి. అనేక పర్యాయాలు ఏది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నింటిని మార్చడం జరిగింది. కానీ మనం ఈరోజు 20 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మనం కనీసం ఒక 15 సార్లు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఏదైనా ఒక బిల్లులో ఒక చిన్న మార్పులు ఉంటే వాటిని చేయడం తప్ప జరిగింది. కానీ ఇంక ఎటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీసుకోలేదని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ మేము గౌరవిస్తున్నాం, మేము అంబేద్కర్కి వారసులు అని చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్కి వారసులైనప్పుడు వీళ్ళు అంబేద్కర్ని 2 సార్లు ఎందుకు ఓడించడం జరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ దీన్ని మేము మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది. అదేవిధంగా 2 సార్లు పార్లమెంట్లో ఎన్నికలు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని, ఒక దళితుడిని, రాజ్యాంగ నిర్మాతని ఓడించడం అని అంటే ఎంత దుర్మార్గమైన చర్య మీరందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు నివసించిన ప్రాంతం కావచ్చు, అదేవిధంగా చదివిన ప్రాంతం కావచ్చు, ఆయన పుట్టిన ప్రాంతం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించిన ప్రాంతం కావచ్చు, ఆయన మరణించిన ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాలని పంచక్షేత్రాలుగా
చేసి అన్నీ కూడా టూరిజం ప్లేసులుగా అక్కడంతా కూడా ఆయన గురించి మొత్తం కూడా ఆడ మ్యూజియంలో పెట్టడం అవన్నీ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా చేసింది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల పాలిటీ నాయకుడు, పేదల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, పేదలను ఏ విధంగా ఆర్థిక సమానత్వం తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు ఆయన పనిచేస్తున్నాడు. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయేదానికి పనిచేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.